మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ విని అందరం ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేసుకుందాం. ఈరోజు మన శీర్షిక హాసనాంబ దేవాలయం. మన భారతదేశం దేవాలయాలకి నిలయమనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. మన దేశంలో ఎక్కువగా ఆలయాలు ఉండడానికి కారణం మన భారతీయులకు భగవంతుని పైన ఉండే భక్తి, ఆ ఆలయాలలో శక్తి కొంతమందికి గోచరమవుతూ ఉంటుంది. కానీ కొన్ని విశేషమైన స్థలాలలో ఉండే దేవాలయాలను దర్శించిన ప్రతి ఒక్క భక్తుడికి ఆ భగవంతుని శక్తి అనుభవం అవుతూ ఉంటుంది. ఆ దేవాలయాల మహిమ పరిశోధకులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. అలాంటి ఒక దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ అనే పట్టణంలోని హాసనాంబ దేవి దేవాలయం. ఇది బెంగళూరు నుండి 184 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయం తలుపులు ప్రతి సంవత్సరం దీపావళికి ముందు 7వ రోజున తీస్తారు. మరల తిరిగి దీపావళి రోజు మూసివేస్తారు. ఈ దేవాలయం తలుపులు తీసే సమయానికి దేశ నలుమూలల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అమ్మ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అందుకే హాసనాంబ అనే పేరు వచ్చిందని ప్రతీతి. అమ్మను ఎవరైతే శ్రద్ధ భక్తులతో కొలుస్తారో వారిపై అమ్మవారి కృప విశేషంగా ఉంటుంది. తన భక్తులకు ఎవరైనా కష్టం కలిగిస్తే అమ్మవారు ఉగ్రరూపం ధరించి వారిని శిక్షిస్తారని అక్కడ అర్చక స్వాములు చెప్తూ ఉంటారు. దీనికి ఉదాహరణ, ఒకసారి అమ్మవారి అత్తగారు తన భక్తులను చాలా హింసించేవారు. అమ్మవారు చూసి తన అత్తగారిని బండరాయిగా మారమని శపించారు. అమ్మవారి విగ్రహానికి కొంత దూరంలో ఈ బండరాయి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ బండ రూపంలో ఉన్న అత్తగారు ఒక్క అడుగు ముందుకు వస్తారు. దీనికి కారణం పరిశోధకులు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ ఆలయంలో 10 తలలు కలిగిన రావణాసురుడి విగ్రహం, సిద్ధేశ్వర స్వామి విగ్రహం లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో ఉంటుంది. దీపావళి రోజు గుడి మూసే సమయంలో అభిషేకం, పూలతో అలంకారం, అర్చన చేసి అమ్మవారి ముందు నేతి దీపం వెలిగిస్తారు. 2 బస్తాల నిండుగా వేడివేడి అన్నం అమ్మవారి ముందు పెట్టి మహామంగళహారతి ఇచ్చి అందరి సమక్షంలో తలుపులు మూసివేస్తారు. మరుసటి సంవత్సరం లక్షలాది భక్తుల సమక్షంలో తలుపులు తీస్తారు. అప్పుడు కూడా నేతి దీపం వెలుగుతూ ఉంటుంది. అమ్మవారికి అలంకరించిన పూలు కొంచెం కూడా వాడిపోవు. అన్నం వేడి కూడా అలానే ఉంటుంది. ఈ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచుతారు. మనం ఈ విషయాన్ని క్యాలెండర్లో రాసి పెట్టుకుందాం. మనల్ని కూడా తన దర్శనానికి పిలిచి అనుగ్రహించి ఆశీర్వదించమని ఆ హాసనాంబదేవిని వేడుకుందాం. ఆ తల్లి అనుగ్రహం మనకు కలిగేలా చేయమని మన సాయినాథుని ప్రార్థిద్దాం. అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ సత్సంగ బోధలో మరొక అద్భుతమైన శీర్షికతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.
చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, బహురోగాల సంచారి చరిత్ర. బిందామారారు కొన్ని చరిత్రడా. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.